హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ సబ్జెక్ట్లో థర్డ్ యూనిట్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, అందులో ఉన్న టాపిక్స్ అన్ని నేను సింపుల్ పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమయ్యేలాగే చెప్తాను, సింపుల్ పాయింట్స్లోనే చెప్తాను. సరే, ఇంకా స్టార్ట్ చేద్దాం. అసలు కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ అనేది ఒక ఎసెన్షియల్ పార్ట్ అన్నమాట ఎంబెడెడ్ సిస్టమ్స్‌కి. సో ఇది ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనకి ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో ఉన్న ఇంటర్నల్ కాంపోనెంట్స్, సబ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, వాటి మధ్యలో కమ్యూనికేషన్ జరిగేలాగా చేస్తుంది. ప్లస్ ఏంటంటే మళ్ళీ ఎంబెడెడ్ సిస్టమ్స్‌కి మళ్ళీ ఎక్స్టర్నల్ డివైసెస్ ఉంటాయి కదా, వాటికి కమ్యూనికేషన్ మంచిగా జరిగేలాగా చేస్తుందన్నమాట ఈ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ అనేది. ఈ కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్ అనేవి 2 టైప్స్ లో క్లాసిఫై అయ్యాయి. ఒకటి వచ్చేసి డివైస్ ఆర్ బోర్డ్ లెవెల్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్. దీన్ని ఆన్ బోర్డ్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ కూడా అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రోడక్ట్ లెవెల్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్. దీన్ని ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ కూడా అంటాము. అసలు ఇవేంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి డివైడ్ ఆర్ బోర్డ్ లెవెల్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్. దీన్ని మనం ఆన్ బోర్డ్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ కూడా అంటాము. సో ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఇంటర్నల్ కమ్యూనికేషన్ జరగడానికి యూజ్ చేస్తారనమాట. అంటే కాంపోనెంట్స్ లైక్ ప్రాసెసర్స్, మెమొరీ, సెన్సార్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇంటర్నల్ కాంపోనెంట్స్. సో వాటి మధ్య మంచిగా కమ్యూనికేషన్ జరిగేలాగా ఈ ఆన్ బోర్డ్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే డేటాని స్మూత్ గా ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట ఎంబెడెడ్ ప్రోడక్ట్ లో. కామన్ టైప్స్ ఆఫ్ ఆన్-బోర్డ్ ఇంటర్ఫేసెస్ వచ్చేసి ఇంటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, సీరియల్ పెరిఫెరల్ ఇంటర్ఫేస్, యూనివర్సల్ అసింక్రోనస్ రిసీవర్ ట్రాన్స్మిటర్, వన్ వైర్, ప్యారలల్ ఇంటర్ఫేస్, క్యాన్, కంట్రోలర్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ లెవెల్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ అన్నమాట. దీన్ని మనం ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ కూడా అంటాము. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ కి, ఎక్స్టర్నల్ డివైజెస్ కి కమ్యూనికేషన్ జరగడానికి యూజ్ చేస్తాము. సో ఇవన్నీ వైర్డ్ అవ్వచ్చు, లేకపోతే వైర్లెస్ అయినా అవ్వచ్చు, అండ్ సీరియల్ ఆర్ ప్యారలల్ ఇన్ నేచర్. వైర్లెస్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఇన్ఫ్రారెడ్, బ్లూటూత్, వైఫై, రేడియో ఫ్రీక్వెన్సీ, జీపీఆర్ఎస్. వైర్డ్ ఇంటర్ఫేసెస్ వచ్చేసి RS-232C, RS-422, RS-485, యూఎస్బి యూనివర్సల్ సీరియల్ బస్, ఈథర్నెట్, టీసీపీ ఆర్ ఐపీ, IEEE 1394 5 వైర్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్యారలల్ పోర్ట్. ఫస్ట్ వచ్చేసి ఇంటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ బస్ అనమాట, I2C. అసలు ఇదేంటి? ఇది ఒక కమ్యూనికేషన్ సిస్టమ్. ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు ఎంబెడెడ్ సిస్టమ్ లో ఉన్న డివైజెస్ ని కనెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది అనేది 2 వైర్స్ ని యూజ్ చేసుకుంటుంది డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి డివైజెస్ మధ్యలో. ఇట్ ఈజ్ సింక్రోనస్ అంటే ఏంటంటే క్లాక్ బేస్డ్ అనమాట. బై డైరెక్షనల్ అంటే ఏంటంటే బోత్ డివైజెస్ అనేవి డేటాని సెండ్ చేస్తాయి, రిసీవ్ చేసుకుంటాయి. నెక్స్ట్ ఏంటి? హాఫ్ డ్యూప్లెక్స్ అనమాట. అంటే డేటా అనేది ఒక డైరెక్షన్ లో ఎట్ ఏ టైమ్ లో ఫ్లో అవుతుంది అనమాట. ఈ I2Cని ఫిలిప్స్ సెమీ కండక్టర్ వాళ్ళు డెవలప్ చేశారనమాట ఎర్లీ 1980లో. ఐటీసీ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఇది ఈజీ కమ్యూనికేషన్ ని ఎలో చేస్తుంది అనమాట బిట్వీన్ ఏ మైక్రో ప్రాసెసర్ ఆర్ మైక్రో కంట్రోలర్ అండ్ ఇట్ పెరిఫెరల్ డివైసెస్, ఎస్పెషల్లీ ఇన్ టీవీ సిస్టమ్స్. మైక్రో ప్రాసెసర్ ఇంకా మైక్రో కంట్రోలర్ మధ్యలో ఇంకా పెరిఫెరల్ డివైసెస్ కి ఒక ఈజీ కమ్యూనికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట, ఎస్పెషల్ గా టీవీ సిస్టమ్స్ లో. నెక్స్ట్ వచ్చేసి I2C బస్ లైన్స్ అనమాట. ఒకసారి ఇక్కడ ఇమేజ్ చూడండి. I2C బస్ ఇంటర్ఫేసింగ్ లో ఇక్కడ మాస్టర్ ఏముంది? మైక్రో ప్రాసెసర్ ఆర్ మైక్రో కంట్రోలర్. సో ఇక్కడ స్లేవ్ 1, స్లేవ్ 2. స్లేవ్ 1 అంటే I2C డివైస్. ఎగ్జాంపుల్ ఏంటంటే సీరియల్ ఈపీరోమ్, స్లేవ్ 2 వచ్చేసి I2 డివైస్ అనమాట. సో ఏంటి అని చూద్దాం. సో I2C బస్ లైన్స్ ఏంటి? SCL అంటే సీరియల్ క్లాక్ లైన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి SDA అంటే సీరియల్ డేటా లైన్ అనమాట. ఈ సీరియల్ క్లాక్ ఏం చేస్తుందంటే ఇది అనేది మాస్టర్ యూజ్ చేసుకుంటాడు, యూజ్డ్ బై ది మాస్టర్ టు జనరేట్ ది క్లాక్ సిగ్నల్స్. సో ఇది ఏం చేస్తుంది? క్లాక్ సిగ్నల్స్ ని జనరేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మాస్టర్ కనిపిస్తుంది కదా, మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్. ఈ మాస్టర్ అనేది SCL ని యూజ్ చేసుకుంటుంది అనమాట క్లాక్ సిగ్నల్స్ ని జనరేట్ చేయడానికి. ఇంకా ఏం చేస్తుందంటే డేటా ట్రాన్స్ఫర్ అనేది ఒక సింక్ లాగా ఉండేలాగా చేస్తుంది అనమాట, ఒక సింక్ లో ఫ్లో అయ్యేలాగా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సీరియల్ డేటా లైన్ అనమాట. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది అనేది డేటాని డివైజెస్ మధ్యలో యాక్చువల్ డేటాని సెండ్ ఇంకా రిసీవ్ చేస్తూ ఉంటుంది. సో స్టూడెంట్స్ ఏవైనా డయాగ్రామ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మెన్షన్ చేయండి, ఓకేనా? ప్రెజెంటేషన్ అనేది నీట్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కీ ఫీచర్స్ ఆఫ్ I2C. ఫస్ట్ వచ్చేసి ఏంటి? 2 వైర్ కమ్యూనికేషన్. సో ఓన్లీ SCL అండ్ SDA లైన్స్ ఆర్ నీడెడ్ టు కనెక్ట్ డివైజెస్. సో ఇందులో ఏంటి? SCL అండ్ SDA లైన్స్ ఉంటాయి కదా, ఇవి ఏం చేస్తాయంటే డివైజెస్ ని కనెక్ట్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్. మాస్టర్ ఏం చేస్తాడు? కమ్యూనికేషన్ ని కంట్రోల్ చేస్తారనమాట. లైక్ స్టార్ట్ కానీ, స్టాప్ కానీ, లేకపోతే కమాండ్స్ ని సెండ్ చేయడం. నెక్స్ట్ స్లేవ్ ఏం చేస్తుంది? అది అనేది వెయిట్ చేస్తుంది అనమాట. కమాండ్స్ కి వెయిట్ చేసి కమాండ్స్ వచ్చాక వాటికి రెస్పాండ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డివైస్ రోల్స్ అనమాట. సో ఏ డివైస్ అయినా సరే ట్రాన్స్మిటర్ అవ్వచ్చు, లేకపోతే రిసీవర్ అయినా అవ్వచ్చు అనమాట. ట్రాన్స్మిటర్ ఏం చేస్తుంది? డేటాని సెండ్ చేస్తుంది. రిసీవర్ ఏం చేస్తుంది? డేటాని రిసీవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటంటే మల్టీ మాస్టర్ సపోర్ట్ అనమాట. సో వన్ మాస్టర్ కంటే ఎక్కువ మాస్టర్స్ కూడా ఆ సేమ్ బస్ అనేది హ్యాండిల్ చేయగలుగుతుంది మల్టిపుల్ డివైజెస్. సో మెనీ I2C డివైజెస్ అనేవి సేమ్ బస్ లో కనెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి I2C కమ్యూనికేషన్ ప్రాసెస్ ని మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం.
స్టార్ట్ కండిషన్ ఏమవుతుందంటే మాస్టర్ అనేవారు కమ్యూనికేషన్ ని స్టార్ట్ చేస్తారనమాట. ఎలా స్టార్ట్ చేస్తారంటే బై పుల్లింగ్ ది ఎస్టీఏ లైన్ లో వైల్ ఎస్సీఎల్ ఈజ్ హై. సో ఎస్టీఏ లైన్ అనేది లో అయిపోతుంది, ఎస్సీఎల్ లైన్ అనేది హై అయిపోతుంది అనమాట. సో మాస్టర్ అనేవారు ఈ కమ్యూనికేషన్ లైన్స్ ని పుల్ చేస్తారనమాట. నెక్స్ట్ ఏమవుతుంది సెండింగ్ అడ్రస్. సో మాస్టర్ అనేవాడు సెండ్ చేస్తారనమాట 7 to or 10 బిట్స్ ని సెండ్ చేస్తారనమాట స్లేవ్ డివైజెస్ కి ఎప్పుడైతే కమ్యూనికేషన్ జరగాలనుకున్నప్పుడు. నెక్స్ట్ ఏంటి క్లాక్ పల్సెస్ అనేవి ఎస్సీఎల్ లైన్ లో సెండ్ అవుతాయి అనమాట. మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనేది ఫస్ట్ సెండ్ అవుతుంది. సో డేటా అనేది ఎప్పుడు వ్యాలిడ్ అవుతుందంటే ఎప్పుడైతే ఎస్సీఎల్ అనేది హై ఉన్నప్పుడు డేటా అనేది వ్యాలిడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రీడ్ ఆర్ రైట్ బిట్ అనమాట. 0 ఉందనుకోండి రైట్ టు స్లేవ్ అనమాట, 1 ఉందనుకోండి స్లేవ్ నుంచి రీడ్ చేయమని. నెక్స్ట్ వచ్చేసి అక్నాలెడ్జ్మెంట్ అనమాట. సో మాస్టర్ డివైస్ అనేది అడ్రస్ ని సెండ్ చేసింది స్లేవ్ కి. సో స్లేవ్ డివైస్ యాక్సెప్ట్ చేసుకున్నాక ఒక అక్నాలెడ్జ్మెంట్ బిట్ అనేది సెండ్ చేసింది అనమాట, నేను రిసీవ్ చేసుకున్నాను అని. సో ఒకవేళ అక్నాలెడ్జ్ బిట్ అనేది లాజిక్ 1 ఉందనుకోండి, సో స్లేవ్ అనేది ఇక్కడ రెడీగా ఉందన్నమాట కమ్యూనికేషన్ ని కంటిన్యూ చేయడానికి, ఎయిదర్ రిసీవ్ ఆర్ సెండ్ డేటా. నెక్స్ట్ డేటా ట్రాన్స్ఫర్. సో ఒకవేళ రైట్ ఉందనుకోండి, సో మాస్టర్ ఏం చేస్తుందంటే డేటాని స్లేవ్ కి సెండ్ చేస్తుంది అనమాట 8 బిట్స్ ఒకే టైంలో. సో ఒకవేళ రీడ్ ఉందనుకోండి, స్లేవ్ ఏం చేస్తుందంటే డేటాని సెండ్ చేస్తుంది అనమాట మాస్టర్ కి. సో నేను మీకు ముందే చెప్పాను కదా రీడ్ ఆర్ రైట్ బిట్స్ ఉంటాయని, 0 ఉంటే రైట్ ఆపరేషన్, 1 ఉంటే రీడ్ ఆపరేషన్ అని. నెక్స్ట్ వచ్చేసి అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్టర్ ఈచ్ బైట్ అనమాట. సో రిసీవర్ ఏదైనా సరే మాస్టర్ అయినా స్లేవ్ అయినా సరే ఒక అక్నాలెడ్జ్మెంట్ ని సెండ్ చేస్తుంది అనమాట ఆఫ్టర్ ఈచ్ 8 బిట్ డేటా. లాస్ట్ ఏంటంటే స్టాప్ కండిషన్ అనమాట. సో మాస్టర్ ఏం చేస్తుందంటే కమ్యూనికేషన్ ని ఎండ్ చేస్తుంది అనమాట. ఎలా ఎండ్ చేస్తుందంటే ఎస్డిఏ లైన్ ని హైకి పుల్ చేస్తుంది అనమాట. అంటే ఎస్సీఎల్ ఆల్రెడీ హైలోనే ఉంటుంది కదా, ఎస్డిఏ లైన్ ని హైగా పుల్ చేసి కమ్యూనికేషన్ అనేది ఎండ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సీరియల్ పెరిఫెరల్ ఇంటర్ఫేస్ బస్. సో ఈ ఎస్పిఐ అనేది సింక్రోనస్ బై డైరెక్షనల్ ఫుల్ డ్యూప్లెక్స్ ఇంకా 4 వైర్ సీరియల్ కమ్యూనికేషన్ బస్ అనమాట. ఇది అనేది మోటోరోలా వాళ్ళు డెవలప్ చేశారు. కామన్లీ యూజ్డ్ టు సెండ్ డేటా బిట్వీన్ మైక్రో కంట్రోలర్స్ అండ్ స్మాల్ పెరిఫెరల్స్ లైక్ సెన్సార్స్, ఎస్డి కార్డ్స్, షిఫ్ట్ రిజిస్టర్స్ ఎక్సెట్రా. సో ఇది అనేది డేటా అనేది సెండ్ చేస్తుంది అనమాట వేటి మధ్య, మైక్రో కంట్రోలర్స్ ఇంకా స్మాల్ పెరిఫెరల్స్ లైక్ సెన్సార్స్ కానీ, ఎస్డి కార్డ్స్ కానీ, షిఫ్ట్ రిజిస్టర్స్ కానీ ఎక్సెట్రా. దీని యొక్క బేసిక్ ఫ్యూచర్స్ ఏంటంటే ఎస్పిఐ అనేది సింగిల్ మాస్టర్ ని ఫాలో అవుతుంది అనమాట. ఇంకా మల్టీ స్లేవ్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. మోర్ దాన్ 1 మాస్టర్ ఉండొచ్చు, కానీ ఏంటంటే ఒక మాస్టరే ఒకే టైంలో యాక్టివ్ లో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎస్పిఐ లైన్ సిగ్నల్స్ అనమాట. సో ఇవన్నీ 4 లైన్ సిగ్నల్స్ అనమాట. ఇవి డేటా ట్రాన్స్మిషన్ కి యూజ్ చేస్తాం. సో మాస్టర్ అవుట్ స్లేవ్ ఇన్ అనేది ఏం చేస్తుందంటే డేటా అనేది క్యారీ చేస్తుంది అనమాట. ఎక్కడ నుంచి, మాస్టర్ నుంచి స్లేవ్ కి డేటా అనేది క్యారీ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి మాస్టర్ ఇన్ స్లేవ్ అవుట్. ఇదేం చేస్తుందంటే డేటా అనేది స్లేవ్ నుంచి మాస్టర్ కి క్యారీ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి సీరియల్ క్లాక్ అనమాట. ఇది ఏం చేస్తుంది క్లాక్ సిగ్నల్స్ ని ప్రొవైడ్ చేస్తుంది ఏదైతే మాస్టర్ జనరేట్ చేస్తుందో. నెక్స్ట్ ఏంటి స్లేవ్ సెలెక్ట్ అనమాట. ఇది అనేది మాస్టర్ యూజ్ చేసుకుంటుందంటే ఏ స్లేవ్ తో కమ్యూనికేట్ చేయాలి అని సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట మాస్టర్ అనేది. సో ఇది అనేది యాక్టివ్ లో సిగ్నల్. వర్కింగ్ ఆఫ్ ఎస్పిఐ, రోల్ ఆఫ్ ది మాస్టర్ డివైస్. సో మాస్టర్ డివైస్ ఏం చేస్తుంది క్లాక్ సిగ్నల్ ని జనరేట్ చేస్తుంది. సో సీరియల్ క్లాక్ అనేది ఆ క్లాక్ సిగ్నల్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏం చేస్తుంది మాస్టర్ అనేది స్లేవ్ ని సెలెక్ట్ చేస్తుంది అనమాట. ఎలా సెలెక్ట్ చేస్తుంది అంటే స్లేవ్ సెలెక్ట్ ఉంటుంది కదా, ఆ లైన్ ని పుల్ చేస్తుంది అనమాట. అంటే లో చేసేస్తుంది పుల్ చేసేసి. సో మాస్టర్ అనేది డేటాని సెండ్ చేస్తుంది అనమాట. ఎక్కడి నుంచి మాస్టర్ టు స్లేవ్ అనమాట, మాస్టర్ అవుట్ స్లేవింగ్ ద్వారా. సో ఈ మాస్టర్ అవుట్ స్లేవింగ్ ఏం చేస్తుందంటే డేటా అనేది మాస్టర్ టు స్లేవ్ కి క్యారీ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి మాస్టర్ అండ్ స్లేవ్ అవుట్ ద్వారా డేటాని రిసీవ్ చేసుకుంటుంది అనమాట. మాస్టర్ అనేది స్లేవ్ నుంచి డేటాని రిసీవ్ చేసుకుంటుంది. డేటా ట్రాన్స్మిషన్ ఇంకా రిసెప్షన్ అనేది ఒకేసారి జరుగుతుంది అనమాట. దీన్ని మనం ఫుల్ డ్యూప్లెక్స్ కమ్యూనికేషన్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఎస్పిఐ కాన్ఫిగరేషన్ అనమాట. ఎస్పిఐ డివైజెస్ కి కంట్రోల్ రిజిస్టర్స్ ఉంటాయన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే ఇంపార్టెంట్ ఆప్షన్స్ ని సెట్ చేస్తాయి. సచ్ యాజ్ మాస్టర్ స్లేవ్ మోడ్ ని, క్లాక్ స్పీడ్ ని, ఇంకా క్లాక్ పొలారిటీస్ అండ్ ఫేజ్ ని, అంటే డేటా టైమింగ్ ని మ్యాచ్ చేయడానికి. ఇంకా ఏంటంటే ఎస్పిఐ డివైజెస్ కి స్టేటస్ రిజిస్టర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇవేం ఇండికేట్ చేస్తాయంటే డేటా ట్రాన్స్మిషన్ ఇంకా రిసెప్షన్ యొక్క స్టేటస్ ని ఇండికేట్ చేస్తాయి అనమాట. అంటే డేటా అనేది రెడీగా ఉందా ట్రాన్స్మిట్ చేయడానికి, లేకపోతే డేటా అనేది ట్రాన్స్ఫర్ అయిందా కంప్లీట్ గా అని. నెక్స్ట్ వచ్చేసి డేటా ట్రాన్స్ఫర్ ప్రిన్సిపల్ అనమాట ఇన్ షిఫ్ట్ రిజిస్టర్ మెథడ్. బోత్ మాస్టర్ అండ్ స్లేవ్ కి షిఫ్ట్ రిజిస్టర్స్ అనేవి ఉంటాయన్నమాట. యూజువల్లీ 8 బిట్స్ ఆర్ మోర్. సో డేటా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, మాస్టర్ ఏం చేస్తుందంటే ఒక బిట్ ని సెండ్ చేస్తుంది అనమాట. ఎలా సెండ్ చేస్తుంది మాస్టర్ అవుట్ స్లేవింగ్ ద్వారా సెండ్ చేస్తుంది అనమాట. అంటే షిఫ్టింగ్ అవుట్ అనమాట. అది ఒక బిట్ ని షిఫ్ట్ అవుట్ చేసింది అంటే స్లేవ్ కి సెండ్ చేస్తుంది. స్లేవ్ ఏం చేస్తుంది ఆ బిట్ ని రిసీవ్ చేసుకుంటుంది అనమాట. ఎలా రిసీవ్ చేసుకుంటుంది మాస్టర్ అవుట్ స్లేవింగ్ ద్వారా ఆ బిట్ ని రిసీవ్ చేసుకుంటుంది. అంటే అదేం చేసింది షిఫ్టింగ్ చేసుకుంది అనమాట ఏదైతే మాస్టర్ సెండ్ చేసిన బిట్ ఉందో. సో సేమ్ టైమ్ లో ఏమవుతుందంటే స్లేవ్ కూడా దాని యొక్క ఓన్ బిట్ ని సెండ్ చేస్తుంది అనమాట. ఎలా సెండ్ చేస్తుంది అంటే మాస్కింగ్ స్లేవ్ అవుట్ ద్వారా ఆ బిట్ ని సెండ్ చేస్తుంది అనమాట.
సో ఇక్కడ ఏమైంది, స్లేవ్ కూడా షిఫ్ట్ అవుట్ చేసింది, దాని యొక్క డేటాని షిఫ్ట్ అవుట్ చేసింది అనమాట. సో మాస్టర్ ఏం చేసింది, ఏవైతే ఇది స్లేవ్ సెండ్ చేసిన బిట్ ఉందో దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. ఎలా రిసీవ్ చేసుకుంటుంది, మాస్టర్ స్లేవ్ అవుట్ ద్వారా రిసీవ్ చేసుకుంటుంది అనమాట. సో మాస్టర్ ఇక్కడ ఏమైంది, ఆ డేటాని షిఫ్టింగ్ చేసుకుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే డేటా అనేది సైమల్టేనియస్ గా సెండ్ ఇంకా రిసీవ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే క్యాన్ అంటే కంట్రోలర్ ఏరియా నెట్వర్క్ అన్నమాట. సో ఇది అనేది రోబోట్ బుష్ 1986 లో డెవలప్ చేశారనమాట. సో ఇది ఏం ఎలో చేస్తుందంటే మైక్రో కంట్రోలర్స్ ఇంకా డివైసెస్ అనేవి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో హోస్ట్ కంప్యూటర్ లేకుండా కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇక్కడ ఉంది అదే చూడండి, ఎలోస్ మైక్రో కంట్రోలర్స్ అండ్ డివైసెస్ టు కమ్యూనికేట్ వితౌట్ ఏ హోస్ట్ కంప్యూటర్. సో ఇవనేవి కామన్ గా ఆటోమేటివ్ ఇంకా ఇండస్ట్రియల్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తారు. సో క్యాన్ యొక్క కీ ఫ్యూచర్స్ ఏంటంటే ఇది అనేది మెసేజ్ బేస్డ్ ప్రోటోకాల్ అనమాట, అడ్రస్ బేస్డ్ కాదు, మెసేజ్ బేస్డ్ ప్రోటోకాల్. సో ఇందులో ఏంటంటే బ్రాడ్కాస్ట్ కమ్యూనికేషన్ అనేది ఉంటుందన్నమాట. అంటే మెసేజ్ అనేది అన్ని డివైజెస్ కి సెండ్ అవుతుంది అనమాట, నెట్వర్క్ లో ఉన్న అన్ని డివైజెస్ కి. సో ఇది అనేది హాఫ్ డ్యూప్లెక్స్, అసింక్రోనస్ ఇంకా సీరియల్ కమ్యూనికేషన్ అనమాట. ఇది 2 వైర్స్ ని యూజ్ చేసుకుంటుంది. ఒకటి వచ్చేసి క్యాన్ హై, ఇంకొకటి వచ్చేసి క్యాన్ లో అనమాట. సో డిఫరెన్షియల్ వోల్టేజ్ సిగ్నలింగ్ ఫర్ నాయిస్ ఇమ్యూనిటీ. నాయిస్ ఇమ్యూనిటీకి డిఫరెన్షియల్ వోల్టేజ్ సిగ్నలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో నెట్వర్క్ నుంచి మనం ఈజీగా యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు డివైజెస్ ని. రియల్ లైఫ్ ఎనాలజీ. సో క్యాన్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కార్ అన్నమాట. సో ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, కార్ అనేది ఒక హ్యూమన్ బాడీ లాగా అన్నమాట. సో ఇప్పుడు క్యాన్ బస్ అనేది ఒక నర్వస్ సిస్టమ్ లాగా అన్నమాట. సో కంట్రోల్ యూనిట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒక బాడీ ఆర్గన్స్ లాగా అన్నమాట. కంట్రోల్ యూనిట్స్ ఏంటి, ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్స్ వచ్చేసి ఇంజిన్ కానీ, ఎయిర్ బ్యాగ్స్ కానీ ఎక్సెట్రా అన్నమాట. సో క్యాన్ బస్ ని యూజ్ చేసుకొని ఈ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్స్ అన్ని కమ్యూనికేట్ అనేవి అవుతాయి అన్నమాట. సో అర్థమైందా మీకు? సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్యాన్ ఫ్రేమ్ స్ట్రక్చర్ అన్నమాట. ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుందా, ఇది ఫ్రేమ్ స్ట్రక్చర్ అన్నమాట. సో అందులో ఉన్నవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎస్ఓఎఫ్ అంటే ఏంటంటే స్టార్ట్ ఆఫ్ ది ఫ్రేమ్ 1 బిట్. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫైయర్, ఇది మెసేజ్ ప్రయారిటీ అన్నమాట. ఇది అనేది 11 బిట్ ఆర్ 29 బిట్. నెక్స్ట్ వచ్చేసి ఆర్టీఆర్ అంటే ఇది డేట్ ఆర్ రిమోట్ ఫ్రేమ్ ని ఇండికేట్ చేస్తుంది 1 బిట్. నెక్స్ట్ వచ్చేసి ఐడిఈ అంటే ఐడెంటిఫైయర్ ఎక్స్టెన్షన్ బిట్, ఇది అనేది స్టాండర్డ్ ఆర్ ఎక్స్టెండెడ్ ఐడి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, డిఎల్సి అంటే డేటా లెంత్ కోడ్ అన్నమాట. ఇది డేటా లెంత్ ని ఇండికేట్ చేస్తుంది బైట్స్ లో. నెక్స్ట్ వచ్చేసి డేటా, ఇది అనేది యాక్చువల్ డేటా అన్నమాట, అప్ టు 8 బైట్స్. నెక్స్ట్ వచ్చేసి సిఆర్సి అంటే ఎర్రర్ డిటెక్షన్ ఫీల్డ్ అన్నమాట, 15 బిట్ సిఆర్సి వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి అక్నాలెడ్జ్మెంట్ బిట్. నెక్స్ట్ వచ్చేసి ఎండ్ ఆఫ్ ఫ్రేమ్. నెక్స్ట్ వచ్చేసి క్యాన్ ఆర్కిటెక్చర్ అన్నమాట. ఇందులో 2 లేయర్స్ ఉంటాయి. మనకి ఓఎస్ఐ మోడల్లో 7 లేయర్స్ ఉంటాయి కదా, కానీ క్యాన్ ప్రోటోకాల్ అనేది 2 లేయర్స్ ని యూజ్ చేసుకుంటుంది. ఫస్ట్ వచ్చేసి డేటా లింక్ లేయర్. ఈ లేయర్ అనేది ఏం హెల్ప్ చేస్తుందంటే డేటా అనేది సెండ్ చేస్తుంది అనమాట ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్ కి. ఇంకా ఏంటంటే మేకింగ్ అండ్ ఎండింగ్ ద కనెక్షన్స్ ని మేక్ ఇంకా ఎండ్ చేస్తుంది అనమాట. ఇంకా ఎర్రర్స్ ని ఫైండ్ చేసి ఫిక్స్ చేస్తుంది అనమాట. సో ఇవనేవి 2 పార్ట్స్ లో డివైడ్ అయ్యాయి. ఫస్ట్ వచ్చేసి మీడియా యాక్సెస్ కంట్రోల్ అనమాట. సో ఇదేం డిసైడ్ చేస్తుందంటే ఇప్పుడు డివైసెస్ ఉంటాయి కదా, అవనేవి నెట్వర్క్ లో ఎక్కడ టర్న్ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, అంటే ఎప్పుడు యాక్సెస్ చేయాలనేది ఇది డిసైడ్ చేస్తుంది అనమాట. ఇంకా ఏంటంటే యాడ్స్ ఆర్ రిమూవ్ ద డేటా హెడర్స్. ఇది హెడర్స్ ఉంటాయి కదా, వాటిని యాడ్ చేయడం కానీ రిమూవ్ చేయడం కానీ అలా చేస్తుంది అనమాట, లైక్ ఎన్క్యాప్సులేషన్ ఆర్ డీక్యాప్సులేషన్. ఇంకా ఏంటంటే ఎర్రర్స్ ని చెక్ చేసి ఫైండ్ చేస్తుంది అనమాట. ఇంకా సిగ్నల్స్ ని సెండ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లాజికల్ లింక్ కంట్రోల్ అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే ఫిల్టర్ చేస్తుంది అనమాట ఇన్కమింగ్ మెసేజెస్ ని, అంటే యాక్సెప్ట్ చేయడమా లేకపోతే రిజెక్ట్ చేయడమా. ఇంకా ఏం చేస్తుందంటే సిస్టమ్ కి చెప్తుంది అనమాట, అంటే ఓవర్లోడ్ అయినప్పుడు, బిజీగా ఉన్నప్పుడు అది సిస్టమ్ కి చెప్తుంది అనమాట. ఇంకా ఏంటంటే ఎర్రర్స్ నుంచి రికవర్ అవ్వడంలో హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ లేయర్ అన్నమాట. ఇది అనేది హార్డ్వేర్ పార్ట్. ఇందులో వైర్స్, కండక్టర్స్ అనేవి ఉంటాయి. ఇంకా వోల్టేజ్ లెవెల్స్ ఉంటాయి, లైక్ సిగ్నల్ స్ట్రెంత్. నెక్స్ట్ ఏంటంటే డేటా స్పీడ్ అండ్ టైమింగ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే యాక్చువల్ డేటా బిట్స్ ని సెండ్ చేసింది అనమాట, జీరోస్ అండ్ వన్స్. సో డేటా అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది. ఈచ్ క్యాన్ నోడ్ కంటైన్స్ అంటే ప్రతి ఒక్క క్యాన్ నోడ్ లో ఏమేమి ఉంటాయంటే హాస్ట్ ఉంటుంది. ఇది ఏంటంటే అప్లికేషన్ అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట, రన్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో కంట్రోలర్ హాస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో కంట్రోలర్ రన్నింగ్ ది అప్లికేషన్. నెక్స్ట్ ఏంటి, క్యాన్ కంట్రోలర్, ఇది ఏం చేస్తుంది, మెసేజ్ యొక్క ఫ్లో ని మేనేజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, క్యాన్ ట్రాన్స్ రిసీవర్, ఇది ఏం చేస్తుంది, సిగ్నల్స్ ని సెండ్ ఇంకా రిసీవ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే క్యాన్ బస్ అనేది ట్విస్టెడ్ పెయిర్ కేబుల్ ని యూజ్ చేసుకుంటుంది అనమాట. ఒకటి వచ్చేసి క్యాన్ హెచ్, ఇంకొకటి వచ్చేసి క్యాన్ ఎల్. క్యాన్ హెచ్ అంటే క్యాన్ హై లైన్, క్యాన్ ఎల్ అంటే క్యాన్ లో లైన్. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇమేజెస్. సో ఏంటంటే ఇవి ఫర్ నాయిస్ రెసిస్ట్ డేటా ట్రాన్స్ఫర్, అంటే డేటా ట్రాన్స్ఫర్ అనేది మనకి మంచిగా జరుగుతుంది అనమాట వీటి ద్వారా. సో బస్ ఉంటుంది కదా, దీని యొక్క బోత్ ఎండ్స్ ఏంటంటే 12 ohm రెసిస్టర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, బోత్ ఎండ్స్ ఆఫ్ ది బస్ ఆర్ టర్మినేటెడ్ విత్ 12 ohm రెసిస్టర్స్.
సో డిఫరెన్షియల్ సిగ్నలింగ్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే డేటా కరప్షన్ ఇంకా నాయిస్ ఎన్విరాన్మెంట్స్ నుంచి హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ క్యాన్ బస్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే ఇది హై రియలబిలిటీగా ఉంటుంది. అంటే నాయిసీ ఎన్విరాన్మెంట్స్ లో కూడా మంచిగా వర్క్ అవుతుంది అనమాట. సో రెడ్యూసెస్ వైరింగ్ అనేది రెడ్యూస్ చేస్తుంది. దీనివల్ల మనకు కాస్ట్ తగ్గుతుంది, ఇంకా కాంప్లెక్సిటీ కూడా తగ్గుతుంది. సో ఇది అనేది ఫాస్ట్ ఇంకా రియల్ టైమ్ కమ్యూనికేషన్ ని ఎనేబుల్ చేస్తుంది. ఫ్లెక్సిబుల్ సిస్టమ్ డిజైన్ అండ్ ఎక్స్పాన్షన్ ని ఎలో చేస్తుంది. క్యాన్ యొక్క ఎగ్జాంపుల్ ఏంటంటే ఆటోమేటివ్ సిస్టమ్స్ లైక్ కార్స్ కానీ, ట్రక్స్ కానీ, బసెస్ కానీ, ఇంకా ఏరోస్పేస్ అండ్ ఏవియానిక్ ఎక్విప్మెంట్, ఇంకా ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్, మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ మానిటరింగ్ డివైసెస్, బిల్డింగ్ ఆటోమేషన్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎలివేటర్స్, హెచ్విఏసి అంటే హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్, ఇంకా మెరైన్ ఎలక్ట్రానిక్స్ అండ్ షిప్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్యారలల్ ఇంటర్ఫేస్. ఈ ప్యారలల్ ఇంటర్ఫేస్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది అనేది మెయిన్ కంట్రోలర్ ఆర్ ప్రాసెసర్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్ అనేది అదర్ పార్ట్స్ ఉంటాయి లైక్ డిస్ప్లేస్ కానీ, సెన్సార్స్ కానీ, మెమరీస్ కానీ వాటి కనెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది అనేది ఏంటంటే మల్టిపుల్ వైర్స్ ని యూజ్ చేసుకొని మెనీ బిట్స్ ఆఫ్ డేటాని ఒకేసారి సెండ్ చేస్తుంది అనమాట. సీరియల్ కమ్యూనికేషన్ లో ఎలా ఉంటుంది, 1 బిట్ ఆఫ్ డేటా అనేది ఎట్ ఏ టైం సెండ్ అవుతుంది. సో ప్యారలల్ ఇంటర్ఫేస్ లో ఏంటంటే మెనీ బిట్స్ ఆఫ్ డేటా అనేది ఎట్ ఏ టైం సెండ్ అవుతుంది. సో ఇది ఎలా వర్క్ అవుతుంది, ప్రాసెసర్ ఇంకా డివైస్ అనేది ఒక స్పెషల్ సిగ్నల్స్ తో కమ్యూనికేట్ అవుతాయి అనమాట. అవేంటంటే ఫస్ట్ వచ్చేసి రీడ్ అనమాట. ఇది ఏం చేస్తుంది, డివైస్ నుంచి రీడ్ చేస్తుంది అనమాట డేటాని. రైట్ అంటే ఏంటి, ఇది ఏం చేస్తుంది, రైట్ చేస్తుంది అనమాట డేటాని డివైస్ కి రైట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, చిప్ సెలెక్ట్ అనమాట. ఇది ఏంటంటే ఏ డివైస్ తో కమ్యూనికేట్ అవ్వాలనుకుంటుందో ఆ డివైస్ ని సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. సో డివైసెస్ అనేవి ఎలా కనెక్టెడ్ అవుతాయో చూద్దాం. సో ప్రతి ఒక్క డివైస్ అనేది ఒక రేంజ్ ఆఫ్ అడ్రసెస్ తో ఉంటుందన్నమాట. ప్రాసెసర్ ఏం చేస్తుందంటే అడ్రస్ డికోడర్ ని యూజ్ చేసుకుంటుంది అనమాట. అంటే చెక్ చేయడానికి ఏ డివైస్ తో కమ్యూనికేట్ అవ్వాలో చెక్ చేయడానికి అడ్రస్ డికోడర్ ని యూజ్ చేసుకుంటుంది. సో ఎప్పుడైతే రైట్ అడ్రస్ ని చూస్ చేసుకుంటుందో అప్పుడు ఏమవుతుందంటే డివైస్ అనేది యాక్టివేటెడ్ అవుతుంది అనమాట. సిఎస్ సిగ్నల్ ని యూజ్ చేసుకుని, అంటే చిప్ సెలెక్ట్ తో డివైస్ అనేది యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అసలు ఎవరు ఫస్ట్ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇందులో ఏంటంటే ప్రాసెసర్ అనేది ఫస్ట్ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఒకవేళ డివైస్ అనేది ఫస్ట్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అది ఏం చేస్తుందంటే ఇంటరప్ట్ ని సెండ్ చేస్తుంది అనమాట ప్రాసెసర్ కి. సో ఇంటరప్ట్ అనేది ప్రాసెసర్ కి చెప్తుంది అనమాట స్టాప్ అయ్యి అటెన్షన్ అవ్వమని డివైస్ కి. డేటా సైజ్ ఆర్ బస్ విడ్త్ అనమాట. సో ద నెంబర్ ఆఫ్ బిట్స్ సెండ్ ఎట్ వన్స్ ఈస్ కాల్డ్ బస్ విడ్త్ అనమాట. ఒకేసారి మనం బిట్స్ సెండ్ చేస్తాం కదా, దాన్ని బస్ విడ్త్ అని అంటాం. ఆ నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి 4, 8, 16, 32 ఆర్ 64 బిట్స్ అయి ఉండొచ్చు. సో డిపెండింగ్ అపాన్ ప్రాసెసర్. సో డివైస్ కూడా సేమ్ నెంబర్ ఆఫ్ బిట్స్ ని సపోర్ట్ చేయాలన్నమాట మంచిగా వర్క్ అవ్వడానికి. సో స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో ఆన్ బోర్డ్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్ లో ఉన్న టాపిక్స్ ని చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్ లో ఉన్న టాపిక్స్ అన్ని కవర్ చేస్తాను. సో స్టూడెంట్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.